హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ మేస్త్రి. చూడండి, ఇంతకుముందు పునాది కట్టాం కదా, వాళ్ళు పెంతి భీములకు అన్ని కడ్డీలు కట్టి పెట్టాము. పారిగోడకు వచ్చేసి అడుగు ఎడల్పు 6 ఇంచుల హైట్ బెడ్, ఇంటికి వచ్చేసి 9 ఇంచుల ఎడల్పు అడుగు హైటు బెడ్, మొత్తం అది ఇది మొత్తం కట్టి పెట్టాము. ఈ మధ్యలో ఈ కడ్డీలు ఏంటంటే పారిగోడకి ఇంటికి సపోర్ట్ అనమాట, సపరేట్ కాకుండా కొద్దిగా స్టాండర్డ్ ఉంటుందని అట్లా బార్కు రానిచ్చాము. చూడండి, అన్ని రూమ్లు ఏర్పరిచాము, అన్ని బెడ్రూమ్లు, బాత్రూమ్లు. అన్నీ ఒకసారి ఎత్తుకోదాం, మళ్ళీ వచ్చినప్పుడు ఇద్దరం వచ్చాము. లేదంటే మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఎత్తుకోండి, నేను ఎప్పుడు ఒక్కనే అడేసుకోను. మా బాబాయింది ఎంతో వస్తున్నాడు. ఫ్రెండ్స్, పారిగోడది ఇంటిది రెండు. పారిగోడది వచ్చేసి అడుగు ఎడల్పు 6 ఇంచుల హైటు, ఇంటిది వచ్చేసి 9 ఇంచుల ఎడల్పు అడుగు హైటు. చూడండి, ఆ రోజు మనం బేస్మెంట్ కట్టాం కదా, మొత్తం పారిగోడకి ఇంటికి కామన్ అని అటాచ్డ్, అదే పని అన్నమాట ఇది. చూడండి, ఈ చివర బాత్రూమ్ మామూలుగా బయట, ఇది ఉత్తరం సైడు, బయట సైడ్ ఒక సింగిల్ బాత్రూము. ఫ్రెండ్స్, పారిగోడకి ఇంటికి మనం బార్ కడ్డీలు రాణించినాం మన మధ్యలో, పారిగోడకి డ్యామేజ్ కాకుండా స్టాండర్డ్గా ఉంటుందని. ఇట్లా కింద లెవెల్, ఆ ప్రింట్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నది, అది లాస్ట్లో కట్టేస్తాం అన్నమాట ప్రింట్. చూడండి ఫ్రెండ్స్, పారిగోడకి ఇంటికి సపోర్ట్ అనమాట, బారు కడ్డీలు మధ్యలో రాణిస్తాం కదా ఇవి. ఇలా మామూలుగా ఎవరు రానిరు, మేమైతే ఎట్లానే రాణిస్తాం ఆ పనులు అన్నిట్లో. చూడండి, బెడ్ ఇప్పుడు ఇంటి బెడ్కి పారిగోడ బెడ్ కూడా చాలా స్టాండర్డ్ వస్తుంది అనమాట పునాది. చూడండి, ఇట్లా బారు మధ్యలో ఈ బెడ్కి ఆ బెడ్కి కలెక్షన్ ఉంటుంది అనమాట బారు. చూడండి అట్లా అన్నీ. చూడండి, ఇగో ఇంటి భీముకి పారిగోడ భీముకి అట్లా అట్లా కనెక్ట్ ఇచ్చేస్తాం అనమాట. అప్పుడు బెడ్ అనేది చాలా స్ట్రెంత్ వస్తుంది అనమాట ఇంటి పారిగోడకి ఇంటికి. చూడండి, మధ్యలో కూడా అన్నీ. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.